అండి నమస్తే. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి ఎక్సైజ్ డిజర్ట్ నైట్. సో రీసెంట్గా అయితే ఎక్సైజ్ డిజర్ట్ నైట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది అండ్ దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మన యొక్క వీడియోలో చూద్దాం. సో అసలు ఇటువంటి ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో అది ఎక్కడ జరుగుతుంది అండ్ దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి? చెప్పినటువంటి ఎక్సర్సైజ్ డిజర్ట్ నైట్ ఏదైతే ఉందో అది జనవరి 24th అండ్ 23rd జరగడం జరిగింది. అండ్ దీనిలో ఏంటంటే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఈ యొక్క ఎక్సర్సైజ్ని కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఏంటంటే ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో ఈ ఎక్సర్సైజ్ డిజర్ట్ నైట్ అనేది ఫ్రెంచ్ ఎయిర్ అండ్ స్పేస్ ఫోర్స్ FASF అంటాం వారి యొక్క సహకారంతో ఈ యొక్క ఎక్సర్సైజ్ అనేది నిర్వహించడం జరిగింది. అండ్ దాంతోపాటు ఇందులో ఇంకొకరు కూడా పాల్గొనడం జరిగింది అనమాట. అది ఎవరంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. నార్మల్గా అయితే ఎక్సర్సైజ్ డిజర్ట్ నైట్ అంటే మన దేశం యొక్క సైన్యం అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ దాంతోపాటు ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్ మాత్రమే వర్క్ చేస్తుంది. బట్ ఇప్పుడు ఈ యొక్క ఏదైతే ఉందో ఎక్సర్సైజ్ దానిలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క ఎయిర్ ఫోర్స్ కూడా పాల్గొనడం జరిగింది. సో ఇక్కడ చెప్పినటువంటి ఎక్సర్సైజ్ డిజర్ట్ నైట్ ఏదైతే ఉందో అది ఒక ద్వైపాక్షిక ఎయిర్ ఎక్సర్సైజ్ అనమాట. ఏ రెండు దేశాల మధ్య మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ దాంతోపాటు ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు సంయుక్తంగా నిర్వహించేటువంటి ఒక ఎక్సర్సైజ్ అనమాట. అండ్ ఇక్కడ ఫ్రెంచ్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నాం కదా, ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్ తరఫున ఏమేమి వచ్చాయి? సో ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్ తరఫున అయితే వాళ్ళు రఫేల్ యుద్ధ విమానాలని తీసుకొని రావడం జరిగింది. అండ్ దాంతోపాటు మల్టీ రోల్ ట్యాంకర్ ట్రాన్స్పోర్ట్ అనేది వాళ్ళు తీసుకొని వచ్చారు. అండ్ ఇక్కడ మనకి పాల్గొంది కొత్తగా ఎవరంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వారు. వాళ్ళైతే F-16 ఎయిర్ క్రాఫ్ట్లు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొని రావడం జరిగింది. అండ్ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి? సో ఫ్రాన్స్ దేశానికి సంబంధించినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ అండ్ UAEకి సంబంధించినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డఫ్రా ఎయిర్ బేస్ ఏదైతే ఉందో అది కూడా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో అక్కడి నుంచి ఇవన్నీ స్టార్ట్ అవ్వడం జరిగిందనమాట. అండ్ మన దేశానికి సంబంధించినటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి కంటైన్మెంట్లో మనకి ఏవి పాల్గొన్నాయంటే సుఖోయ్ 30 MKI ఎయిర్ క్రాఫ్ట్ ఒకటి, MiG-29, జాగ్వర్, AWACS ఒకటి, C-130J అండ్ ఎయిర్ టు ఎయిర్ రీఫ్యూయలర్ ఎయిర్ క్రాఫ్ట్లు ఇవన్నీ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ డిజర్ట్ నైట్లో భాగంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి వాళ్ళు అరేబియన్ సీలో ఈ యొక్క ఎక్సర్సైజ్ అనేది నిర్వహించడం జరిగిందనమాట. అండ్ అది కూడా ఏంటంటే మన దేశం నుంచి అరేబియన్ సముద్రంలో ఈ యొక్క ఎయిర్ క్రాఫ్ట్లు అనేవి విన్యాసాలు చేస్తూ ఉన్నప్పుడు అండ్ ఇక్కడ UAE నుంచి కూడా కొన్ని ఎయిర్ క్రాఫ్ట్లు అనేవి వచ్చి అరేబియా సముద్రంలో విన్యాసాలను నిర్వహించడం జరిగింది. అండ్ ఇక్కడ ఎక్సైజ్ డిజర్ట్ నైట్ ఏదైతే ఉందో అది ఎందుకోసం అంటే మన దేశం యొక్క చుట్టూ ఉన్నటువంటి దేశాలతోటి అండ్ ఇక్కడ మనకు ఉన్నటువంటి ఫ్రాన్స్ తోటి అండ్ UAE తోటి సత్సంబంధాలు మెరుగుపరచుకోవడం కోసం అండ్ ఎస్పెషల్లీ ఎయిర్ ఫోర్స్ పరంగా ఎటువంటి విన్యాసాలు చేస్తున్నారంటే వాళ్ళు దాని ద్వారా ఏంటంటే ఒకరికి ఒకరు కొత్తగా నేర్పించుకోవడం టెక్నాలజీని అండ్ దాంతోపాటు వారి యొక్క మన దేశం యొక్క రెండు దేశాల మధ్య మంచి బంధం ఉంది అని తెలియజేయడం కోసం ఇటువంటి ఎక్సర్సైజ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఇంటరాక్షన్ పరంగా మన రెండు దేశాలు ఇటువంటి ఎక్సర్సైజ్ నిర్వహిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒకరికొకరికి ఆపరేషనల్ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో మనం చేసినటువంటి విన్యాసాలు మనం ఉపయోగించినటువంటి ఎయిర్ క్రాఫ్ట్లు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా మన దేశం యొక్క టెక్నాలజీ తెలుస్తుంది అండ్ మన దేశం యొక్క క్యాపబిలిటీ కూడా అందరికీ తెలుస్తుంది అనమాట. సో ఇది ఒక డిఫరెంట్ ఎక్సర్సైజ్. సో అలా చేసేటప్పుడు మన దేశం యొక్క ఆర్మీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకా ఎక్కువగా బెటర్గా పెర్ఫార్మెన్స్ చేయడానికి వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ వేరే దేశం వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం కావాల్సినటువంటి టిప్స్ ట్రిక్స్ అనేవి మనం నేర్చుకుంటాం. అండ్ ఇక్కడ ఎక్సైజ్ పరంగా ఏంటంటే డిప్లొమాటిక్ పరంగా అంటే మన దేశం యొక్క దౌత్యపరమైన అంశాలలో రెండు దేశాల యొక్క ఇంటరాక్షన్ బాగుంది, రెండు దేశాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయని ప్రపంచానికి తెలియజేయడానికి కూడా ఇటువంటి ఎక్సైజ్ అనేవి నిర్వహిస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ మిలిటరీ ఇంటరాక్షన్స్ పరంగా రెండు దేశాల మధ్య ఉన్నటువంటి బంధం అనేది తెలుస్తుంది అనమాట. అండ్ దీంతో పాటు ఏంటంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క బలగం ఎంత ఉందో కూడా ప్రపంచానికి తెలియడానికి ఇటువంటి ఎక్సర్సైజ్ అనేవి కూడా ఉపయోగపడతాయి. అండ్ మన ఇప్పటికీ ఎక్సర్సైజ్ ఇండియా అండ్ ఫ్రాన్స్ తరఫున నిర్వహిస్తున్నటువంటి డిఫెన్స్ ఎక్సర్సైజ్ అనమాట, డిఫరెంట్వి. సో ఇప్పుడైతే ఎక్సర్సైజ్ డిజర్ట్ నైట్ అన్నప్పుడు ఎక్కువ శాతం
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్ మాత్రమే ఉంది. దాంతోపాటు ఇప్పుడు కొత్తగా ఏది యాడ్ అయిందంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసింది. బట్ ఇక్కడ రక్షణ పరమైన విధంగా ఇండియా ఫ్రాన్స్కి మధ్య జరిగేటువంటి చర్యలు అంటే ఎక్సర్సైజ్ ఏమున్నాయంటే వరుణ ఎక్సర్సైజ్ ఒకటి ఉంది. వరుణ ఎక్సర్సైజ్ వచ్చేసి నావెల్ పరంగా ఉన్నటువంటి ఎక్సర్సైజ్. గరుడ, సో గరుడ వచ్చేసి ఎయిర్ ఎక్సర్సైజ్. సో శక్తి వచ్చేసి ఆర్మీ ఎక్సర్సైజ్ అనమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.